ఓ కదా తుమ్మిండి వాడు ఇది ఏ తుమ్మిండిగా ఫస్ట్ పాల్పెట్టగానే ఇక అంత ఓ అమ్మా అంత గోల గోలగా ఉంది ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా? ఉదయం 7 గంటలు అవుతుంది ఈరోజే. మరి ఇప్పుడే శనివారం రోజు ఉదయం పూట మరి మా ఏమ ఏం చేస్తుంది ఈ చూడండి. ఈవినింగ్ స్నాక్స్ సాయంత్రం తెచ్చుకుంటారు. ఏ ఊరు పోవాలా? మా ఏమకి ఇక పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఉప్పలమ్మలు, దేవుళ్ళు అన్ని వస్తున్నాయి. గాడి పోవాలి చెప్పు. రామకృష్ణాపురం ఎవరున్నారా? నీ మొగం ఏంది అట్లుంది? ఫోన్లో కనపడుతుందా ఉంటే అట్లా? బోండాలు వేసిన దీంట్లోకి టమాటా పచ్చడి తాలింపు కాదే ప్రకారం చేసిన. ఇడ్లీలు ఉంటే బోండాలు వేసిన. ఇడ్లీ పిండి ఇడ్లీలు చేయొచ్చుగా. అసలు ఇడ్లీ పిండి కొంచెం ఉంది, దాంట్లో మైదా పిండి కలిపి కొంచెం పెరిగేసి బోండాలు చేసిన. ఇడ్లీ చేయొచ్చుగా. ఇడ్లీ పిండి కొంచెం ఉందని చెప్పినా. కొంచెం ఉంటే మరి అట్టొస్తుంది అందరూ సరిపో. అందరికి వస్తాయా? వస్తాయి. ఎందుకు ఇన్ని మాయం చేస్తున్నందుకు అవసరమా? ఇప్పుడు చాలా మా చెల్లెళ్ళు వచ్చారు, మా బావ వాళ్ళు వచ్చారు, సరిపోతుంది అన్నీ. ఫ్రెండ్స్ కొండ కొండ మొన్నే 200 అయింది ఫ్రెండ్స్. కొండ 200 అయింది. కొండ ఎంత అయింది? 250 కానీ కొండ ఏమైంది కదా. అది కొండ ఎలవట్లా రంగేసి ఇచ్చారు ఫ్రెండ్స్. మోసం చేశారు నన్ను. గుంటి నాగరాజుని కూడా మోసం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏంటే తెలిసిన దగ్గరికి పోతే తెలంగాణ దగ్గర పోతే వాడే నమ్మకం దగ్గర ఇంకోసారి వస్తాడు. చెప్పు ఏమని చెప్తావు మీ సబ్స్క్రైబర్స్కి? వ్యాపారంలో పోతే ఊకొస్తాడు అని లెక్క చేయకుండా ఏదో పంట కట్టుకుని పెడుతున్నాడు. తెలంగాణ దగ్గరికి పోతే ఇంక కస్టమర్ ఇంకోసారి రావాలని కొంచెం నమ్మకంతో ఇస్తున్నారు. ఓకే, అదన్నమాట పద్ధతి. కొన్ని విషయాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక మా రామకృష్ణాపురం ఒక ఊరు ఉంది కదా, తెలుసా మీకు? ఖమ్మం నుంచి ఒక 20 కిలోమీటర్లు. వందే మాత్రం శ్రీనివాస్ రావు తెలుసుగా, మ్యూజిక్ డైరెక్టరు. వాళ్ళ ఊరు అన్నమాట. ఆయన పుట్టింది ఆ ఊరులోనేగా. ఇప్పుడు కోవిశాల కంటే ఎవరు అంటారు? గుంటి నాగ అంటారు. అవునా ఫ్రెండ్స్? మా ఊర్లో గుంటి కోవిశాల కంటే ఫస్ట్ గుంటి నాగరాజునే అంటున్నారు తెలుసా. అట్లయింది మీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ వల్ల. అట్లనే వందే మాత్రం శ్రీనివాస్ అంటే రామకృష్ణపురం అంటారు. అది లెక్కే. వాళ్ళ ఊరు పోతున్నాం ఫ్రెండ్స్. వాళ్ళ ఇల్లు వీడియో తీయమంటారా? చెప్పండి, తీస్తాను. అది ఏంటి అటు ఇటు నెడతాను ఏమో ఫ్రెండ్స్. మరి ఇలా పొద్దున్న శనివారం ఇప్పుడే తీసిన వీడియో ఇది. వేడి వీడియో వీడియో. మరి ఇప్పుడు ఎండగా పోతున్నాం, జర్నీ చేస్తున్నాం. మనకి పిల్లగారికి ఇంకా డేంజరు. ఎందుకు పోరు? పని లేకపోయినా ఏంటంటే కానీ బిర్యానీ ఎన్నిసార్లు మంచిగా తాగినాం. బిర్యానీ తినబోతుంది. బిర్యానీ తిన్నా కనిపిస్తుంది, అనవసరంగా బిర్యానీ తిన్నాను. ఈ ఎండకి సాంబార్ పోసుకొని భోజనం చేయవాక అది ఆగం అవుతారు ఫ్రెండ్స్. మా ఆగ మాత్రం బోండాలు చేస్తుంది, బయటికి పోసి సాంబార్ చేస్తాను. సాంబార్ భోజన బిర్యానీ తీరుగా ఉంటది. వాళ్ళ ఐటమ్స్ తక్కువ వేస్తాం ఏదైనా. నిన్న ఫ్రెండ్స్ మటన్ 2 సార్ల, చికెన్ 2 సార్ల బిర్యానీ అయినాయి. ఆయాస పడిపోయింది. మా ఏమో వదిలిపోయింది కింద పడి. నేను ఏం కాదమ్మా, అందరిని కవర్ చేయాలి కదా. మనం అంత మనవాలేగా. మొంగడుకోవాలా? నువ్వు మొంగడుకో వస్తా. వేడిగా పెట్టి రెడీ ఉంచు ఫ్రెండ్స్. బాయ్.